మేడారం జాతరలో వైరల్ అయిన వెలుగోడు కవ్వబాన్ ఒలి కవ్వబాన్ అంటే చాలా ఫేమస్. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ ఒలి కవ్వబాన్ పైన పెద్ద చర్చ జరిగింది. అయితే ఈ ఇష్యూ మేడారం ఇష్యూ తర్వాత వ్యాపారాలు మందగించాయి. ఆ వేదనతో ఇద్దరు చనిపోయినటువంటి ఘటన కూడా ఆత్మకూరులో ఉంది. ఈ నేపథ్యంలో బహుజన ఇఫ్తార్ పేరుతో పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు బహుజన ఇఫ్తార్ కార్యక్రమం చేపట్టారు. అది కూడా వెలుగోడు వలి కవ్వబాన్తో ఈరోజు ఇఫ్తార్ చేయనున్నారు. మనతో మాట్లాడడానికి వలి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మేడారం జాతర తర్వాత మీ కవ్వబాన్ వ్యాపారం ఎలా ఉంది? మేము అప్పటి నుంచి పోయలే సార్ మేము. మ్మ్. 2 నెలలే సార్ మేము పోగా వ్యాపారం పోగా. ఎట్లా జరుగుతున్నాయి వ్యాపారాలు మీ మీ ఏరియాలో డైలీ? బాగా జరుగుతుంది సార్ మా ఏరియాలో వ్యాపారాలు. మేడారం జాతర తర్వాత ఏమనిపించింది? ఎందుకోసమని ఆ రోజు వ్యాపారాలు మందగించాయి అనేది కూడా ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా అటే ఉన్నాం సార్ మేము. అంటే వ్యాపారం జరుగుతుంది సార్ మేము. అప్పటి నుంచి పోలేము, ఆడికి పోలేము సార్ మేము. ఇంట్లో ఉన్నాం మేము. చూసుకుని పోవాలా సార్ ఇంకా వ్యాపారంకి మేము. రంజాన్ పండుగ కదా సార్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ లెక్క కలుసుకుని తింటారు కదా సార్ కవ్వబాన్ను. అది చాలా సంతోషం సార్ నాకు. ఎందుకోసమని వ్యాపారాలు లేవని చాలా మంది వ్యాపారులు ఒక ఇద్దరు అంటే సంబంధించి మనం చూసాం కదా, ఆత్మకూరులో కూడా చనిపోయినటువంటి ఘటన ఉంది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి? చాలా బాధపడుతున్నారు సార్ వాళ్ళ కుటుంబం వాళ్ళు. చాలా బాధపడుతున్నారు సార్ కుటుంబం సార్. ఒకప్పుడు ఒలి అంటే ఎవరికి తెలుసు, కవ్వబాన్ ఒలి ఈరోజు చాలా ప్రపంచానికే తెలుసు. ఏమనుకుంటున్నావు? చాలా సంతోషం ఉంది సార్ నాకు. తెలుగు రాష్ట్రాలు మొత్తం నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మొత్తం సపోర్ట్ ఇస్తారు సార్ నాకు. ఎలాంటి సపోర్ట్ దొరికింది మామూలు పబ్లిక్ నుంచి? బాగా దొరుకుతుంది సార్ సపోర్ట్ మాకు. ఇంతవరకు మాకు బాగా సపోర్ట్ దొరుకుతుంది సార్ మాకు. అంటే ప్రతిరోజు వ్యాపారం ఎక్కడెక్కడ చేస్తా ఉన్నారు? నేను నందల్ సార్ ఎక్కువ పోయేది. పాలకోప నందలు ఎక్కువ. ఇది కవ్వబాన్ ఉంది కదా సార్, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ పోతాను నేను. ఆ రోజు మేడారంలో ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఏమనిపించింది ఈ వ్యాపారం పట్ల? అంటే సార్ మేము ఆ రోజు వచ్చినాం సార్, మేము రాత్రి వచ్చేస్తున్నాం సార్. ఆ రోజు రాత్రి వచ్చేస్తున్నాం మేము. అంటే ఆ రోజు తర్వాత మీకు ఈ వ్యాపారం ఎందుకు చేశామా అనిపించిందా, లేకపోతే ఇంకా చేయాలనిపించిందా, లేకపోతే ఏమనిపించింది, ఏమనుకున్నారు? ఇది చిన్నప్పుడు చేస్తాం సార్ మేము వ్యాపారము. వదిలిస్తామని చెప్పండి సార్, మేము వదిలేము కదా మేము వ్యాపారం. చిన్నప్పుడు ఈ వ్యాపారం చేసేది మేము, మా తాతలు ముత్తాతలు మా నాయన మొత్తం. ఇప్పుడు మేడారం జాతర తర్వాత కవ్వబాన్ చాలా ఫేమస్ అయింది. అయితే వ్యాపారం బాగుందా తగ్గిందా? బాగుంది సార్, దేవుడిదల బాగుంది సార్. అందరూ ప్రతి ఒక్కరు తీసుకుంటారు కవ్వబాన్. బాగుందని అడుగుతున్నాను సార్. మరి ఇంతకుముందు కవ్వబాన్ ఆడ బాగాలేదని ఎందుకు ఇష్యూ చేసినట్లు వాళ్ళు? అది మాకు తెలుసు, మాకేం తెలుసు సార్. చెప్పండి సార్. ఇట్లా ఆ రోజు చాలా భయంగా ఉందా? చాలా ఇంకా మాట్లాడేది సరి కదా సార్. అంటే మేము ఎప్పుడు పోలే కదా సార్, మాకు ఇది ఎప్పుడు తెలుసు మాకు ఈ మైకులు ఇల్లు అట్లా. ఏడి ఇప్పుడు ఎక్కడ పోయినా ఒలి అంటే గుర్తుపడతారా? గుర్తుపడతారు సార్. ఏమంటారు? ఒలి భాయ్ అంటారు, ఒలి అన్న అంటారు, గుర్తుపడతారు సార్. అంతకుముందు మేము యాడికి పోలేదా సార్, మేము కవ్వ చేయాలా, ఇంట్లో ఉండాలా, అంతే మేము. ఒకసారిగా టీవీలు, ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాలో నీ పేరు మారుమోగింది కదా, మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? మా ఊళ్ళో కూడా అనుకున్నారు సార్, బాగా అదే పేరు వచ్చింది అది అంటున్నారు సార్. మరి పేరు వచ్చింది, అదే సందర్భంలోనే వ్యాపారము దెబ్బతిందా? దెబ్బ అంటే మామూలుగా సార్. ఇంకా అంతకంటే ముందు డైలీ ఎంత సంపాదించేవాడు? నేను 3,000 4,000 సార్. అంటే కూలీ కదా, నేను 3,000 4,000 అమ్ముతా సార్ నేను. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు అప్పటి నుంచి పోతలే సార్, నేను ఇంట్లో ఉన్నా 2 రోజులే. ఎందుకు? నేను పోతలే సార్. ఇంకా అది కాక ఉక్కుపోతున్నాం కదా మేము. అది కాక మేము ఏడపోయినా కూడా అది ఇది ఉంది, ఇష్యూ ఉంది, కవ్వబాన్ తీసుకుంది సార్. ఏం భయపడ్డావా? భయపడండి మాకు మాట సరిగా సార్. हमें कैब ने सर बेपा चलत बस सर हमारे कामी के बेपा चलत बस सर हमारे हैदराबाद हंदे विजयवाड़ा हंदे तिरुपति हंदे कर्नूल में सर कामी हंदे बेपा चलत बस सर हमारे. अब व्यापार चल रहा? हाँ व्यापार चला सर. 3-4 हज़ार डेली जब आ रहा आप कितना? अब जब तक गए ना सर हमें, अब कामी गए ना सर हमें, कामी गए व्यापार हमें. మరి వ్యాపారానికి వెళ్తారా? వెళుతాం సార్ మేము. ఎప్పటి నుంచి వెళ్తారు? అంటే రంజాన్ అయిపోయినాక పోతాం సార్ మేము. అప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుందనే ఉందా మనసులో? ఏమంటారు మాకు సార్.
कौन तो पूछे तो मेडारम में तिमेश ने क्या बोली बोलता क्या बोले? हाँ मैं बोलता हूँ सर। कौन तो पूछे तो मैं बोलता हूँ। डर है क्या आपको? नहीं डर नहीं सर क्या भी बेपा चला बस सर हमको। फिर कहता झगड़ा चढ़ेगा लड़ाई चढ़ेगा सो कौन तो ये करेगा बोलते? हम लड़ाई चले तो दूसरा को पूछते किसी तो नहीं कौन तो होते नहीं उनको पूछें सर। ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కవ్వబని పెద్ద ఇష్యూ జరిగింది, వలి చాలా ఫేమస్ అయిపోయాడు, మరోవైపు వ్యాపారాలు పడిపోయాయి, ఏం చెప్పాలనుకుంటున్నా పబ్లిక్? పబ్లిక్ అంటే సార్ వ్యాపారం జరిగితే మంచిది కోరుకుంటున్నాను సార్. నేను ఎక్కడికి కూడా మాకు వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను సార్. అదే సార్ వ్యాపారం జరగాలని. ఒకవేళ ఎవరైనా లేదు దీంట్లో ఏదో కలిపారంట కల్తీ చేశారంట ఇవన్నీ జరుగుతున్నాయని అడిగిన వాళ్ళకి ఏం చెప్తాం? అడిగే వాళ్ళకి చెక్ చూసి ఉంటాం మేము. చెక్ చూసి ఉండి అంటారు సార్ మేము. పాలకు చెక్ చూసి ఉంటాను మేము వేసేది అది కదా సార్. పాలు వచ్చుకొని రవ్వ వేసేది మేము. అంటే చెక్ చేసుకుంటే తెలియదు కదా, టెస్ట్ చేయిస్తేనే కదా వచ్చేది. టేస్ట్ చేసుకుంటే ఏం కనపడుతుంది సార్? అది కదా కనిపెట్టేది సార్. మరి రవ్వనే కదా కనిపెట్టేది, పాలు చికెన్ రవ్వనే కదా కనిపెట్టేది. మరి అదే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు ఉండదు. ఏమనుకుంటున్నారు? కవ్వని అయితే మేము కూడా ఆత్మకూరులే, నా సొంత ఊరు వచ్చేసి ఆత్మకూరు, నీ దొడ్డవేది ఇస్లాంపేట. ఆత్మకూరులో ఉంటాము. ఈయన మా మామ వెలుగొండ ఉంటాడు. అప్పటికిప్పుడు ఎట్లుంది వ్యాపారం? అప్పటికిప్పుడు బాగానే ఉంది సార్, బాగానే జరుగుతుంది వ్యాపారం. మేడారంలో బాగా జగడ జరిగిందిగా. మేడారంలో జరిగింది సార్, వాళ్ళు అట్లా చేశారు సార్. అది ఏదో ఫాలోవర్స్ కావాలా, ఫాలోవర్స్ కావాలని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు అట్లా చేసినారు, అదే అట్లా అయిపోయింది సార్. సరే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఈరోజు ఇఫ్తార్ ఇస్తున్నారు మొత్తం అందరికీ మీ కవ్వబంతోనే, ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీనెస్ ఉంది, చాలా హ్యాపీనెస్ ఉంది. చూసుకుంటే కవ్వబన్ చాలా ఫేమస్ అయింది. ఈ మేడారం విషయం తర్వాత వలి మేడారం విషయం తర్వాత వ్యాపారం చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ప్రజెంటు రంజాన్ మాసం ఉండడం, ఉపవాసాలు ఉండడంతో వ్యాపారానికి బయటకు వెళ్ళడం లేదు. అయితే రాబోయేటువంటి కాలంలో రంజాన్ తర్వాత మళ్ళీ తిరిగి తన వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.